హలో గైస్, ఎలా ఉన్నారు? సిమ్లాకి యాపిల్స్ ఎలా ఫేమస్, నూజువీడికి మామిడికాయలు ఎలా ఫేమస్, సింపుల్ అండ్ టేస్టీ వంటకాలకి మన లక్కీ ఛానల్ అనేది అంత ఫేమస్ అనమాట. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లక్కీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కొత్త వెరైటీలు కావాలన్నా, పాత వెరైటీలని టేస్టీగా చేయాలన్నా, సింపుల్గా వంటలు చేసేయాలన్నా, టేస్టీగా రావాలన్నా ఎలా చేయాలి ఏంటి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి అనమాట. ఇవాళ నేను మీ అందరి కోసం ఒక వెరైటీ ఇంకొక వంటకాన్ని చూపించబోతున్నాను. ఇది పాతకాలం వంటేనండి. మినప వడియాలతో పులుసు అనమాట. ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను మీకు ఇవాళ. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం యాజ్ యూజువల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఫుల్ వీడియో చూసేసేయండి, ఓకేనా? ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనకు కావాల్సిన కీ ఇంగ్రీడియంట్స్ ఏమేంటి చూసేద్దాం. ఇవన్నమాట మన పులుసు చేయడానికి మొత్తం కావాల్సిన పదార్థాలు. మినప వడియాలండి, మినప వడియాలు తీసుకోవాలి. ఆ తర్వాత తాలింపు గింజలు తీసుకోవాలన్నమాట. తర్వాత సాల్ట్, ఉప్పు, కారం, ఆనియన్స్, అలాగే చింతపండు పులుసు కోసం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఆ తర్వాత పొయ్యి మీద పులుసు కోసం సట్టి పెట్టేసేసి తర్వాత అందులో ఆయిల్ వేసేయాలి. ఆయిల్ని కొంచెం హీట్ ఎక్కనివ్వాలన్నమాట. ఫుల్ వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్లో చెప్పేస్తాను మీకు. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. టేస్ట్ అనేది కొంచెం బాగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆయిల్ అనేది హీట్ ఎక్కేసిందనమాట. ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది అనగా ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకోవాలి. కొంతమంది ఆయిల్ వేసేయగానే తాలింపు గింజలు వేసేస్తారండి. అలా వేయద్దు. అప్పుడు ఏంటంటే ఆవాలు అనేవి గట్టిగా ఉంటాయి అన్నమాట, టేస్ట్గా ఉండవు. కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కినప్పుడు తాలింపు గింజలు వేస్తే ఎప్పుడైనా సరే అవి వేగి వాటి టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది ఆయిల్లో అలా వస్తుంది అనమాట. ఆ తర్వాత వెంటనే మనం కోసి పెట్టుకొని సిద్ధంగా పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట పులుసు కోసం. ఇక్కడ ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గనివ్వాలి పులుసుకి ఫస్ట్. సో దానికోసం మనం ఏంటంటే కొంచెం పసుపు, అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఆ రెండు వేసుకొని ఆనియన్స్ని వాటర్ అనేవి యాడ్ చేయకుండానే మ్యాక్సిమం పులుసు అనేది చివరి దాకా చేయాలండి. అందుకే ఎక్కడా స్కిప్ చేయొద్దని చెప్తున్నాను. మొత్తం వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలా సాల్ట్, టర్మరిక్ రెండు వేసుకొని ఆనియన్స్ని సిమ్లో పెట్టుకొని, ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ అసలు వాడద్దండి చివర్లో తప్పించి. సో మీడియం టు లో ఫ్లేమ్లోనే బ్యాలెన్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి ఉల్లిపాయలు దోరగా మగ్గేసిన తర్వాత మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో అప్పటి వరకు మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ పాటు చక్కగా ఉల్లిపాయల్ని మగ్గనివ్వండి. చూడండి, ఒక 5 మినిట్స్కి ఏంటంటే కనుక అడుగు పడుతుంది అన్నట్లు మగ్గిపోతుంది కదా, అలా అవ్వాలన్నమాట. అప్పుడే ఆ గోల్డెన్ బ్రౌన్ లైట్గా అలా వచ్చి అడుగు అంటుతుంది బాండి అనగా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అప్పుడే పులుసు అనేది టేస్ట్గా వస్తుంది అనమాట. ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నప్పుడే వెంటనే చింతపండు పులుసు పిండి వేసేసుకొని కారం వేసేసి చేస్తే అసలు బాగోదండి. ఆ టేస్ట్ అనేది టేస్ట్లెస్గా వస్తుంది అనమాట. సో అందుకోసం ఏం చేయాలంటే కనుక చక్కగా ఉల్లిపాయలు అనేవి ముందు మగ్గాలి. మగ్గిన తర్వాత మంచిగా సిద్ధం చేసి పెట్టుకున్న, నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఇలా చక్కగా గుజ్జు పిండుకోవాలన్నమాట. మెత్తగా బాగా పిసుక్కొని చక్కగా గుజ్జంతా తెచ్చుకొని పులుసు పిండేయాలి. చాలామంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పులుసుల్లో కానీ చారులో కానీ చింతపండు వాడేవాళ్ళు ఏం చేస్తారంటే నానబెట్టేసేసి ఆ పాటే చింతపండు వేసేస్తారు. సో అలా వేయొద్దండి. అలా వేస్తే ఏంటంటే తినేటప్పుడు కూడా మనకి చిరాకుగా చింతపండు తొలకలు తగులుతూ ఉంటాయి. ఆ చింతపండు అనేది కూడా గుజ్జు అనేది శాంతం రాదనమాట. జస్ట్ అలా వేసేసేస్తే ఏంటంటే కనుక ఎక్కువ చింతపండు పట్టిద్ది, మీకు పులుపు అనేది రాదనమాట. సో కొంచెం మనకి ఆలస్యమైనా కానీ మంచిగా ఇలాగ పిండుకొని చక్కగా ఆ గుజ్జుని యాడ్ చేసుకోండి పులుసులోకి. అప్పుడు టేస్ట్ ఉండిద్ది. మనకు చింతపండు కూడా పులుపు అనేది చక్కగా మనం వాడే కూరలకి పట్టిద్ది అనమాట. నేనైతే మాత్రం చింతపండు ఎప్పుడైనా సరే ఇలా పిండి అలా వేస్తానండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం కారం వేసుకొని ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి సాల్ట్ అనేది మీరు అడ్జస్ట్మెంట్లో చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. సో ఇలాగ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి మగ్గిన ఉల్లిపాయల్లో ఇప్పుడు చింతపండు రసం కూడా పోసేసి ఇప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 2 to 3 మినిట్స్ పాటు మళ్ళీ మగ్గనివ్వాలన్నమాట. ఈ వాటర్ కూడా చింతపండు పిండుకున్న వాటరేనండి, ఎక్సెస్ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు నేను. అప్పుడే ముందు ఈ చింతపండు గుజ్జుతో పిండుకున్న వాటర్తోనే పులుసు అనేది బాగా మగ్గాలన్నమాట.
సో ఒక 2 మినిట్స్ ఇంకా మళ్ళీ లో ఫ్లేమ్లో ఉంచి అలా మగ్గనివ్వండి. ఇప్పుడు పక్కన ఏం చేసుకోవాలంటే ఒక బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పెట్టేసేసుకోండి. ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం వేసేది మినపొడియాల పులుసు కదా, సో అందుకోసం మనం సిద్ధంగా పెట్టుకున్న మినపొడియాలు తీసుకొని ఆ మినపొడియాలని నూనెలో వేయించుకోండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి మినపొడియాలు. ఇక్కడ మినపొడియాలు వేయించేటప్పుడు కూడా మీరు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవద్దండి, ఎందుకంటే మినపొడియాలు వెంటనే మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి. అలా అని మాడు పెట్టనివ్వద్దు, మాడు పెడితే అసలు పులుసు అనేది టేస్ట్ రాదు. చక్కగా అలా గోల్డెన్ బ్రౌన్, చూసారా ఎంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి వడియాలన్నీ. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని వెంటనే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి 2 to 3 మినిట్స్కి మన పులుసు అనేది చక్కగా నూనె అనేది పైకి తేలతా గుజ్జు అనేది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. అంట పులుసు అంటారండి దీన్ని. ఈ చాలామంది ఏంటంటే పాతకాలంలో ఇలా అంట పులుసు లాగా చేసేసుకొని చక్కగా అందులోనే వడియాలు వేసేసేసుకొని ఇంకా దింపేసుకుంటారనమాట. ఆ టేస్ట్ అనేది అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ కానీ నేను ఇక్కడ వడియాల పులుసు చెప్తున్నాను కాబట్టి, మీకు అంట పులుసు కాదు కాబట్టి, ఇప్పుడు ఏం చేయాలంటే చక్కగా అలా మగ్గేసిన తర్వాత ఒక 2 గ్లాస్ 1.5 to 2 గ్లాస్ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి ఒక 1 to 2 మినిట్స్లో మంచిగా తెరలనివ్వాలి మన పులుసుని. నేను ఇంత చేస్తున్నాను కదా, పక్కన చూడండి మా అమ్మాయి పాప నేను కష్టపడిపోతున్నానని చెప్పి నాకు హెల్ప్ చేయడానికని, అమ్మ నేను అంట్లు మొత్తం తోమేసి నీకు హెల్ప్ చేస్తానని చెప్పి వద్దన్నా సరే షింక్ దగ్గరకు వచ్చి అంట్లు తోమేస్తుంది అనమాట. సమ్టైమ్స్ పిల్లలు చాలా గోల్ చేసినా కూడా ఇలాంటివి చూస్తే ఆ గోల్ అంతా పోయిద్ది. మన టెన్షన్స్, మన హెడ్లో ఉన్న హెడ్ వెయిట్ అంతా చక్కగా అలా తగ్గిపోయి రిలీఫ్ వచ్చినట్టు ఉంటుంది అనమాట. అమ్మ నీకు చేతగా తల్లి వద్దమ్మా ముందున్నాయి ముందు రోజులు అన్న కూడా వినకుండా మా అమ్మాయి స్టూల్ వేసుకొని కుర్చీ వేసుకొని మరి మంచిగా అట్లా తోమేస్తుంది అనమాట. ఇంకో పక్క చూడండి మన పులుసు అనేది తెరిలిపోయింది. సో ఇప్పుడు పులుసుకి టేస్ట్ రెట్టింపు చేయడానికి ఒక చిన్న టిప్ అనమాట. ఏంటది, ఒక స్పూన్ అంటే స్పూన్ పంచదార షుగర్ తీసుకొని ఆ మరుగుతున్న పులుసులో వేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్లో మనం అయిపోయింది పులుసు, ఒక 30 seconds to 20 secondsలో ఆపేయాలి అన్నప్పుడు వేయించి పెట్టుకున్న మినపొడియాలు అనేవి పులుసులో వేసేయండి ఇలాగా. అంతేనండి, ఇంకా మనం మినపొడియాల పులుసు అనేది రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ నేను ఇంత చివర్లో మినపొడియాలు ఎందుకు వేసాను అంటే కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మినపొడియాలు అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే వెంటనే పట్టుకోగానే తునిగిపోయేటట్టు ఉంటాయి. మనం పులుసు స్టార్టింగ్లో వేసినా, ఉల్లిపాయలు మగ్గాక మధ్యలో వేసినా కానీ ఏమవుతుందంటే కనుక ఆ మినప వడియాలు అనేవి తునిగిపోతాయి అన్నమాట. తునిగిపోయి ఇంకా మొత్తం పిసురు పిసురు అయిపోయినట్లు పేస్ట్ లాగా అయిపోయింది అనమాట. సో అందుకని ఏం చేస్తారంటే చివరి ఆఖరిలో జస్ట్ దింపేస్తున్నాము అన్నప్పుడే వేయించుకొని మధ్యలోనే వేయించుకొని చివరి ఆఖరిలోనే యాడ్ చేయండి. యాడ్ చేస్తే అప్పుడు చక్కగా ఇదిగో మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్కి ఆఫ్ చేసిన తర్వాత స్టవ్ చూస్తే చక్కగా వడియాలుగా అలానే ఉంటాయి. ఆ వడియాలు పులుసు కూడా పీల్చుకుంటాయి. అలా అని ఎప్పుడో వేయించి పెట్టుకున్న మినపొడియాలతో మాత్రం చేయొద్దండి, ఎందుకంటే కనుక అప్పుడు పులుసు అనేది వడియాలు పీల్చుకోదు. అప్పటికప్పుడు ఫ్రెష్గా వేయించుకొని అలా యాడ్ ఆన్ చేసేసుకోండి. అది కూడా చివరి ఆఖరిలో యాడ్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో ఫుల్ వీడియో చూసేసేసేమంది ఇందుకేనమాట. నేను చెప్పే ప్రతి విషయము మీకు అర్థమై మీరు కూడా అలా చేస్తేనే ఆ పులుసుకి ఆ టేస్ట్ అనేది వచ్చింది. సో అంతేనండి, మన మినపొడియాల పులుసు అనేది రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా చక్కగా సర్వ్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరున్నా సరే చక్కగా పెట్టేశారనుకోండి. తెలియని వాళ్ళైతే అసలు ఏంటిది ఇంత బాగుంది చాలా టేస్టీగా ఉందని అంటారు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే కనుక దాన్ని ఎంజాయ్ చేస్తా తినేస్తారనమాట. అంత బాగుండిద్దండి టేస్ట్. ఇంకా దీనికి సైడ్ డిష్గా కూడా ఏం అవసరం లేదు. చక్కగా ఆ పులుసులోనే అలా వడియాలనేవి మంచిగా నంచేసుకొని చక్కగా తింటా ఉంటే అసలు ఆ టేస్ట్ ఉంటుంది, ఇంకా అద్భుతం అనే చెప్పచ్చు అనమాట. అంత బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ.